ఆరాధ్య ఆరో భాగం. ఇప్పుడు ఓకేరా కాశీ, ఆఫీస్కెళ్దాం అన్నాడు రాకేష్. కాశీరెడ్డి వినకుండా ఇంటికి తీసుకెళ్లి రెస్ట్ తీసుకో అంటూ రాకేష్ని బెడ్ మీదకి నెట్టాడు. హేమంత్కి ఫోన్ చేశాడు. అతని మొబైల్ సైలెంట్ మోడ్లో ఉండి లిఫ్ట్ చేయలేదు. ఆరాధ్య కరెక్ట్ టైంకే ఆఫీస్కెళ్ళింది. ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఓ చోట కూర్చోబెట్టి నెంబర్ వైజ్గా పిలుస్తున్నారు. కొద్దిసేపటికి ఆరాధ్య నెంబర్ వచ్చింది. ఆరాధ్యను పిలవగానే చాలా ధైర్యంగా లేచి ఈ ఉద్యోగం తనకెంత అవసరమో గుర్తు చేసుకుంటూ మేనేజర్ ఉండే ఛాంబర్లోకి వెళ్ళింది. ఇంటర్వ్యూ మొదలైంది. మొదట్లో సమాధానాలు చెప్పినా తర్వాత చెప్పలేకపోయింది. మార్నింగ్ రాకేష్కి జరిగిన యాక్సిడెంట్ గుర్తు రావడం వల్లనో ఏమో తడబడింది. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఇది ఎలాగో తనకి రాదు అని హోప్స్ వదిలేసుకుంది. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నాయా, ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా అని క్యాజువల్గా అడిగారు. తను ఎలాగో ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు కాబట్టి తను ఇంకేం అడగదలుచుకోలేదు. అయినా వాళ్ళు అడిగారు కాబట్టి ఆఫీస్ టైమింగ్స్ అడిగింది. జాబ్ అయిపోయాక ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందా అని అడిగింది. వాళ్ళ సమాధానాలు విని ఆరాధ్య ఆ ఛాంబర్లోంచి బయటకు వస్తుంటే హేమంత్ కావాలనే ఆమెకు ఎదురయ్యాడు. ఆరాధ్య ఇంటర్వ్యూ కోసం మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళినప్పటి నుండే అతను ఆమెను గమనిస్తున్నాడు. మేనేజర్ గది అద్దాల్లోంచి ఆమె అతని సీటు దగ్గరికి కనిపిస్తుంది. ఆమెకు ఎదురయ్యాడే కానీ ఈ మూగపిల్లతో ఎలా మాట్లాడాలి అన్నదే అతనికో పజిల్లా అయ్యింది. ఆమె చకచకా వెళ్ళిపోతుంటే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కనిపించదని ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడి వీలైనంతగా చేతులు తిప్పుతూ ప్రశ్నలు వేశాడు. నోటితో కాదు, చేతులతో. ఆమె నోరు విప్పి మీ బాధ ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీకేమైనా కావాలా, చూస్తుంటే బాగానే ఉన్నారు, నోటికేమైంది అంది. అతను ఆశ్చర్యపోయి నువ్వు మూగపిల్లవు కావా, అందుకేనా 2 రోజుల నుండి నేను గూగుల్లోకి వెళ్ళి మూగపిల్ల అని టైప్ చేసి ఎంత సెర్చ్ చేసినా నువ్వు కనిపించలేదు. పోలే, మాటలు రావడం మంచిదే, ఇంటర్వ్యూ ఏమైంది అని అడిగాడు. గూగుల్ ఏంటి, మూగపిల్లేంటి, అసలు ఏంటండి మీరు మాట్లాడేది, మీ మెంటల్ కండిషన్ బాగుండే మాట్లాడుతున్నారా అడిగింది ఆరాధ్య. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇంటర్వ్యూ ఏమైందో చెప్పండి అన్నాడు. మీకెందుకు చెప్పాలి నా ఇంటర్వ్యూ గురించి, చెప్తే ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తాను. నాకు ఈ మేనేజర్ బాగా తెలుసు. నాతో మీకు ఏం పరిచయం ఉందని నాకు హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయడానికి పరిచయాలు పొడవుగా ఉండాలని తెలియక అడిగాను. ఇలాంటివి మీకు తెలిసినంతగా నాకు తెలిసినట్లేదు. ఏదో మూగదానివి హెల్ప్ చేద్దామనుకున్నాను, అయినా నీకు నా హెల్ప్ అవసరం వచ్చేలా లేదులే. హెల్ప్ చేయాలంటే పరిచయాలు చాలా పొడవుగా ఉండాలండి అంటూ అతను తన పాటికి తను వెళ్ళిపోబోతుంటే ఆరాధ్య పిలిచింది. మీరు నిజంగానే నాకు హెల్ప్ చేయగలరా, ఇక్కడ మీ క్యాడర్ ఏంటి అని అడిగింది అతని గురించి తెలుసుకోవాలని. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అంతే నా క్యాడర్ అన్నాడు సింపుల్గా హేమంత్. అతనికి వాత్సల్య దగ్గర నుండి కాల్ రావడంతో అక్కడే కొంచెం పక్కకి నిలబడి వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు వాత్సల్య అన్నాడు. నాకు తెలిసిన ఒక అమ్మాయి మీ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది హేమంత్. తనకి నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఈ జాబ్ తనకి చాలా అవసరం అంది. జాబ్స్ అవసరం లేకుండా ఎవరికైనా ఉంటుందా, అయినా మా కంపెనీలో జాబ్స్కి చాలా టైట్గా ఉంది. నిన్ననే మా మేనేజర్ చెప్పారు, ఉన్న పోస్టులకి మెరిట్ని బాగా చూస్తానన్నాడు. సారీ వాత్సల్య, ఇక్కడ అలాంటి ఛాన్సెస్ ఏమీ లేవు, నేను అలాంటి హెల్ప్లు ఏమీ చేయలేను అన్నాడు. ఇప్పుడేగా నాకు హెల్ప్ చేస్తానన్నాడు, వాత్సల్య అడిగితే చేయనంటున్నాడేం. ఇతనికి వాత్సల్య తెలుసా, కానీ ఇతని సంగతి వాత్సల్యకి బాగా తెలిసినట్లేదు. నాకు ముందే తెలుసు ఈ అబ్బాయిలు ఎలాంటి వాళ్ళో. వాత్సల్యకేం తెలుసు, రాకేష్ అంతే ఇతను అంతే అనుకుంది ఆరాధ్య. వాత్సల్య హేమంత్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఆ ఫోన్ వాత్సల్యది కాబట్టి అక్కడే నిలబడింది, కానీ లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేది ఆరాధ్య. వాత్సల్య ఫోన్లో అలా అనుకు హేమంత్, నాకు కనీసం షెల్టర్ అయినా ఉంది, ఆరాధ్యకు అది కూడా లేదు. నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది, ఆ ఆంటీయే నాకు ఆరాధ్యను పరిచయం చేసింది. దానికి ప్రస్తుతం పాకెట్ మనీ కూడా ఆంటీయే ఇస్తుంది, అందుకే ఆరాధ్యకి జాబ్ ఇప్పించు అంది. అర్థం చేసుకో వాత్సల్య, నేను ఇక్కడ అమ్మాయికి జాబ్ ఇప్పిస్తాననే మాట ఇచ్చాను, నువ్వు చెప్పిన ఆరాధ్యకు ఇప్పించలేను అంటూ కాల్ కట్ చేశాడు. ఆరాధ్యను నేనే, వాత్సల్య మీకు బాగా తెలుసా, తెలిస్తే ఎందుకు దానికి ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు అని అడిగింది ఆరాధ్య. కింద నుండి పైకి చూసి నువ్వు ఆరాధ్యవా, వాత్సల్య చెప్పింది నీ గురించేనా, నీకు హెల్ప్ చేయాలంటే నీతో పరిచయం ఇంత పెద్ద పరిచయమే ఉండాలేమో. ఇప్పుడు ఓకేనా, ఏది నీ ఫైల్ ఇలా ఇవ్వు అంటూ చొరవగా ఆమె ఫైల్ తీసుకుని నువ్విక్కడే ఆ చైర్లో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని ఆమెతో చెప్పి మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళాడు హేమంత్. అతను తనకు ఎంత పొడవు పరిచయమో తెలియదు, కానీ ఈ కొద్ది పరిచయంలోనే నువ్వు అని పిలవటం ఆమె గమనించిన లైట్ తీసుకుంది. వాత్సల్యతో తనకి జాబ్ ఇప్పించలేనని చెప్పి తన ఫైల్ ఎందుకు తీసుకెళ్లాడో అర్థమవుతున్నా అతను అర్థం కావడం లేదు. అయినా అతనితో తనకేం పని, జాబ్ వస్తే చాలనుకుంది. మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళిన హేమంత్ ఓ అర్ధగంట తర్వాత ఆరాధ్య దగ్గరికి వచ్చి, ఆరాధ్య నీకు జాబ్ వచ్చింది, ఆర్డర్స్ పంపుతారు, అయితే నీకు ఈ బిల్డింగ్లో జాబ్ రాలేదు, ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉండే బిల్డింగ్లో వచ్చింది, అది కూడా మా బ్రాంచే అన్నాడు. నాకు ఏ బిల్డింగ్లో వచ్చినా పర్వాలేదు, చేస్తాను,
థ్యాంక్ యూ. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు హేమంత్ అన్నాడు. జాబ్ రావడం ఇంత ఈజీనే హేమంత్ గారు అని అడిగింది ఆరాధ్య. నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. నీకు జాబ్ ఇచ్చే ముందు నా రిఫరెన్స్ తీసుకున్నారు అన్నాడు. ఆశ్చర్యపోయింది ఆరాధ్య. ఎంతో క్లోజ్గా ఉండి బాగా కావాల్సిన వ్యక్తులకి రిఫరెన్స్ ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు. అలా ఆలోచించే రాకేష్ హ్యాండ్ ఇచ్చాడు. రాకేష్ అలా హ్యాండ్ ఇవ్వడం వల్లనే తను ప్రతి చోట రాకేష్ లాంటి వాళ్లే ఉంటారనుకుంది. అది తప్పు. హేమంత్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండబట్టే కదా ప్రతి ఊర్లో, ప్రతి సిటీలో, ప్రతి సెంటర్లో దేశ నాయకుల విగ్రహాలు కనిపిస్తుంటాయి. చివరికి గ్రామదేవత గుడి ముందు కూడా పోతురాజు నిలబడి ఉంటాడు. మగవాళ్ళెప్పుడు ప్రొడక్టివ్ పర్సన్సే. అందుకే వాళ్ళకి ఉండాల్సిన చోట ఉండాల్సినంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్క రాకేష్ లాంటి వాళ్ళకి మాత్రం ఎక్కడ ఏది ఉండదు. వాడు బ్రతికి మళ్ళీ తనకి కనిపిస్తే ఈసారి వాడి ముఖం కూడా చూడకూడదు. వాని ఈ క్షణం నుండే తన ఫ్రెండ్గా మర్చిపోవాలి అనుకుంది ఆరాధ్య. ఏంటి ఆరాధ్య ఆలోచిస్తున్నావు? ఎదురుగా నిలబడి ఆమెనే చూస్తున్న హేమంత్ నెమ్మదిగా అడిగాడు. ఏం లేదు హేమంత్ గారు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీలాగే ఒక ఆంటీ కూడా నాకు షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశారు. మీలాంటి వాళ్ళు ఉంటారా అని ఆలోచిస్తున్నాను. నవ్వి ఉన్నాం కదా, దానికింత ఆలోచన దేనికి అన్నాడు హేమంత్. మీకు నేను తెలిసింది తక్కువ, మీరు నాకు చేసింది ఎక్కువ అంది కృతజ్ఞతగా. అంటే ఒక మనిషి ఇంకో మనిషికి తెలియాలి అంటే ఒక జీవితకాలం అవసరం అనుకుంటున్నావా? అంత అవసరం లేదా ఆరాధ్య. జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తే సేఫ్ జోన్లోకి వెళ్తుందన్న ఆలోచన ఉంటే చాలు. నాలాగే మీ ఆంటీలో కూడా ఇలాంటి ఆలోచనే కలిగి ఉండొచ్చు. అందుకే మేమిద్దరం నీకు చేసిన హెల్ప్ కోయిన్సైడ్ అయ్యింది అన్నాడు. అతను చూస్తుంటే ఏదో సేఫ్ ఫీలింగ్ కలుగుతుంది ఆరాధ్యకి. కొద్దిసేపైనా అతని పక్కన నిలబడాలనిపిస్తుంది. అలా అనిపిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. నువ్విక ఇంటికెళ్ళు ఆరాధ్య. వాత్సల్యకి కాల్ చేసి చెప్పు నేను నీకు రిఫరెన్స్ ఇచ్చానని. సంతోషపడుతుంది అన్నాడు. అతనికి తెలుసు వాత్సల్య అడిగినందుకు ఆరాధ్యకి జాబ్ ఇప్పించలేదు. తనకి ఆరాధ్య పట్ల ఏదో స్పెషల్ అట్రాక్షన్, ప్రేమ, ఇంకా ఏదో ఉండటం వల్లనే ఇప్పించాడని. ఇవి కూడా ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఒక్క క్షణంలోనే కలుగుతాయి. ఒక జీవితకాలం అవసరం లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను ఇక వెళ్తాను, ఓకే బాయ్ అంటూ ఆరాధ్య హేమంత్ చూస్తుండగానే ఆఫీస్లోంచి బయటకు వచ్చి ఆటో ఎక్కింది. అప్పుడు వచ్చాడు కాశీరెడ్డి. రే హేమ్, ఇవాళ బస్ ఎక్కేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఏం జరిగింది అన్నాడు హేమంత్. ఆఫీస్కి వచ్చాక ఆరాధ్య పనిలో పడి కాశీరెడ్డి, రాకేష్ ఆఫీస్కి రాలేదన్నది తెలుస్తున్నా దాని గురించి ఆలోచించలేదు హేమంత్. మార్నింగ్ బస్సులో కూడా వాళ్ళు ఉన్నారో లేదో చూసుకోలేదు. సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకున్నాడు. నీకు ఫోన్ చేసి చెప్దామంటే నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు. కాల్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు బస్సు ఎక్కాక మేము కిందనే ఆగిపోయాం. ఎందుకో తెలుసా? బస్సులోంచి సడన్గా ఒక అమ్మాయి దిగి రాకేష్కి కనిపించగానే వాడు దొంగలా పరిగెత్తి ఓ బైక్ కింద పడిపోయాడు. అది చూసి ఆ అమ్మాయి భయపడి పరారయ్యింది. నేను వాడిని ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టాను. అదృష్టం బాగుండి దెబ్బలేం తగలలేదు అన్నాడు. దెబ్బలు తగలకపోతే పడుకోబెట్టడం ఎందుకు? నెక్స్ట్ బస్సులో ఆఫీస్కి వచ్చేయాల్సిందే అన్నాడు హేమంత్. పైకి కనిపించిన దెబ్బలేవో తగిలినట్లే ఉన్నాయి హేమ్. 10 రోజుల వరకు హైదరాబాద్ రానని ఇంటికెళ్ళాడు. అసలు ఆ అమ్మాయి వాడి వెంట ఎందుకు పడిందో చెప్పమంటే ఎంత అడిగినా చెప్పలేదు. రాకేష్ వెనక ఏదో పెద్ద క్రైమ్ స్టోరీనే ఉన్నట్లు ఉంది. వాణ్ణి మన రూమ్లో ఉంచుకోవద్దు. వెళ్ళనని గొడవ పడినా సరే పంపించి వేద్దాం అన్నాడు కాశీరెడ్డి. ఫ్రెండ్ కదా, ఆలోచించి పంపించేవేద్దాంలే, తొందరపడుకో అన్నాడు హేమంత్. ఓకే అన్నాడు కాశీరెడ్డి. అతనెప్పుడు హేమంత్ మాట కాదండు. కానీ రాకేష్ మూమెంట్స్ చూస్తుంటే ఆ అమ్మాయి ఎవరు అని ఇంకో 2 సార్లు అడిగితే అతనే రూమ్ ఖాళీ చేసి వెళ్లేలా ఉన్నాడు. అదే ఆలోచిస్తూ హేమంత్తో కలిసి లోపలికెళ్ళి తన క్యూబికల్ వైపు నడిచాడు కాశీరెడ్డి. హేమంత్ చాలా హుషారుగా తన పని తాను చేసుకుంటూ కూర్చున్నాడు. తనకి జాబ్ దొరికిందన్న ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియనంతగా ఆనందపడుతుంది ఆరాధ్య. వాత్సల్యకి కాల్ చేసి చెప్పింది. అది విని వాత్సల్య చాలా సంతోషపడింది. తల్లికి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. తండ్రికి చేస్తే లిఫ్ట్ చేసి మీ మమ్మీ నీ కాల్ వచ్చినప్పుడల్లా దానికి ఏం సమాధానం చెప్పాలి అన్నట్లు భయపడుతుంది ఆరాధ్య. నువ్వేమో శార్వాణి గారి అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు వేయమన్నావట. ఆ డబ్బు కోసమే వేరే వాళ్ళని అడిగింది. వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడు నీకు పంపుతుంది. స్వీట్ హౌస్ బాగా నడవటం లేదు. నువ్వు మీ మమ్మీని తొందర పెట్టుకో అన్నాడు శాంతారాం. నేను ఇప్పుడు కాల్ చేసింది డబ్బు కోసం కాదు డాడీ, నాకు జాబ్ వచ్చిందని చెప్పడానికి అంది. అప్పుడే మీ మమ్మీకి ఈ సంగతి చెప్పకు ఆరాధ్య. చెప్పావంటే నీకు డబ్బులు పంపదు. నువ్వు ఈ మధ్యన శార్వాణి గారి దగ్గర తీసుకున్న డబ్బుల్ని నీకు శాలరీ వచ్చాక కట్టుకోమంటుంది అన్నాడు. పర్వాలేదులే డాడీ, అలాగే కడతాను. మమ్మీని ఎందుకు బాధ పెట్టడం? నా కోసం ఇంకెవరిని డబ్బులు అడగొద్దని చెప్పు. నాకు జాబ్ వచ్చిందని కూడా చెప్పు, సంతోషపడుతుంది అంటూ కాల్ కట్ చేసింది. శార్వాణి మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో ఆరాధ్యకు జాబ్ వచ్చిన విషయం ఆమె దాకా వెళ్ళలేదు. గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంటే అక్కడ కూర్చుని ఉన్న పక్కింటి వీరాస్వామి ఆరాధ్యను చూడగానే ఇలా రామ ఆరాధ్య అంటూ పిలిచాడు. ఆమె ఏంటంకుల్ అని ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన శార్వాణి భర్త ఉపేంద్రకి ఆరాధ్యను పరిచయం చేశాడు. ఉపేంద్ర అనంతపూర్ నుండి అప్పుడే వచ్చినట్లుంది. ఆఫీస్కి వెళ్లకుండా వీరాస్వామి దగ్గర కూర్చుని ఉన్నాడు.
వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నంతసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటుంటారని ఒకసారి మాటల మధ్యలో శార్వాణి చెప్పడం గుర్తొచ్చి నమస్తే అంకుల్ అంది. ఉపేంద్ర తల ఊపి మౌనంగా ఉన్నాడు. ఆమెనేం పెద్దగా పట్టించుకోలేదాయన. ఏదో 4 రోజులు ఉండిపోతుందిలే, ఈ అమ్మాయితో తనకేంటే అన్నట్లున్నాడు. ఆరాధ్య అలా లేకుండా ఆయన వైపు పరిశీలనగా చూసింది. ఆయనకి వయసు ఉన్నా శరీరం ఆరోగ్యంగా ఉన్నందువల్లనో ఏమో వీరస్వామి కన్నా పుష్టిగా ఉన్నాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఆరాధ్య అన్నాడు వీరస్వామి. అలాగే అంకుల్ అంటూ ఆమె లోపలికి వెళ్ళబోతూ ఆగి, అంకుల్ నాకు జాబ్ వచ్చింది, ఆంటీ ఆఫీస్కి వెళ్ళారా?